హాయ్ భయ్య. హాయ్ అండి. మీ పేరన్నా? నా పేరు మీసం సురేష్ అండి. ఓకే సురేష్ భయ్య, ఇప్పుడు సంక్రాంతికి 2019 సంక్రాంతికి తెలుగు తెరపై ఎన్నో సినిమాలు వస్తున్నాయి. వినయ విదయ రామ, పెట్ట, ఎన్టీఆర్ గారి బయోపిక్, అలానే ఫన్ టు ఫ్రస్ట్రేషన్. ఈ 4 సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటి? అసలు ఎందుకు, ఏది ఫస్ట్ ఎక్కువ చూడాలనుకున్నారు? దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది? మన 4 సినిమాలలో ఫస్ట్ వచ్చేసి వినయ విదయ రామ అనేది మన రామ్ చరణ్, దానిపైన బాగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత F2 ఒకటి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. అది కూడా అంటే ఏంటంటే వెంకటేష్ బాబు అండ్ వరుణ్ తేజ్ గారిది కాబట్టి చాలా అది కామెడీ, హిలేరియస్ కామెడీ ఉంటుందనేసి అనిపిస్తుంది. ఇంకోటి మన ఎన్టీఆర్ గారి బయోపిక్ వచ్చేసి అది మన బయోపిక్ కాబట్టి అందులో మామూలుగా అంటే జరిగిన విశేషాలు కొన్ని తెలిసే ఉంటాయి కాబట్టి అది కొంచెం థర్డ్ ప్లేస్లో అంటే చూడాలనిపిస్తుంది. అండ్ పేట కూడా మంచి స్థానంలో ఉంది, ఎందుకంటే రజనీకాంత్కి ఆల్ ఓవర్గా ఫ్యాన్స్. వన్ ఆఫ్ ద నేను కూడా రజనీకాంత్ ఫ్యాన్ని. సో మనం పేట పైన కూడా బాగా అంచనాలు ఉన్నాయి. నాకు తెలిసి అన్ని సినిమాలు సూపర్ డూప్ హిట్ అవుతాయని అనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా 3 సినిమాలు మన మాస్కి అండ్ మాస్ ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి 3 సినిమాలు వస్తున్నాయి అనుకుంటున్నాను. పేట అండ్ వినయ విదయ రామ, F2 అండ్ బయోపిక్ వచ్చేసి అది ఒక డిఫరెంట్ జోనర్. సో అది ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య బాబు అందులో ఒక విశిష్టమైన నటనతోటి వస్తున్నాడు. ఎందుకంటే సేమ్ మనం చూస్తుంటుంటే ట్రైలర్లో, టీజర్లో కనిపిస్తుంది కొంచెం ఎన్టీఆర్ యాజ్ ఇట్ ఈజ్ ఎన్టీఆర్ లాగా కనిపిస్తున్నాడు. సో నందమూరి అభిమానులకు కూడా పండుగ, అంటే సంక్రాంతి అంటే అసలు అందరికీ పండుగ, స్పెషల్గా సినిమా వాళ్ళకి ఇంకా పెద్ద పండుగ, దాంతోపాటు ప్రేక్షకులకు ఇంకా పెద్ద పండుగ. ఆవురావురమని ఎదురు చూస్తున్నాము. దాంతోపాటు 2019 కదా, కొత్త సంవత్సరం, కొత్త సినిమాలు. అసలు థియేటర్లో మొత్తం ఇంకా ఒకటే విజిల్స్, లొల్లి అన్నీ. అక్కడి నుంచే సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుద్ది. సో అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే భయ్య, చాలా బాగా చెప్పారు. ఇప్పుడున్న జనరేషన్లో నెంబర్ 1 హీరో ఎవరంటారు? అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, అలాగే మన కొత్తగా వచ్చారు విజయ్ దేవరకొండ గారు కానీ, వీళ్ళల్లో నెంబర్ 1 హీరో మీ దృష్టిలో ఎవరంటారు? ఎందుకు? యాక్చువల్గా వచ్చేసి భయ్య, మన అందరు అంటారు నెంబర్ 1 హీరో అంటారు. మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చేసి అంటే ఫ్యాన్స్ ఉన్నారు ప్రతి ఒక్క హీరోకి. నేను అనేది ఏంటంటే ఏ టర్మ్ కాదు, అంటే కంటిన్యూస్గా ఎవరైతే హిట్లో ఉన్నారో వాళ్ళ ఒక టర్మ్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి విజయ్ దేవరకొండ ట్రెండ్ నడుస్తుంది. అండ్ విజయ్ దేవరకొండ అలా అని చెప్పి నెంబర్ 1 అంటలేను, అంటే అది ఒక స్థానం. అది అప్పట్లో ఎన్టీఆర్ గారికి ఉండే, తర్వాత చిరంజీవి గారికి ఉండే, తర్వాత మొన్నటి పవన్ కళ్యాణ్ గారికి ఉండే. కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళారు. సో ఇప్పుడు ఆ స్థానం అనేది ఇప్పుడు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళు అనేది వాళ్ళు, అంటే వాళ్ళే ఎప్పుడు ఫస్ట్ స్థానం. వాళ్ళలో ఎవరని చెప్పలేం, ఒకరు ముందు ఒకరు వెనక అది ఉంటారు. అది ఎలా ఎల్లప్పుడు అలాగే కొనసాగుతుంది. దాని తర్వాత ట్రెండ్లోకి వచ్చేసరికి మన విజయ్ దేవరకొండ ఇప్పుడు ట్రెండ్ సెట్టర్గా మారాడు. అతను ఏ సినిమా చేసినా ఏదంటారు, ఏది ముట్టుకున్న బంగారం అవుతుంది చూడు, అలాగే పట్టిందల్లా బంగారంగా అతను ఏ సినిమా చేసినా ఆ సినిమా హిట్ అవుతుంది. ఒకటి నోటా తప్ప మిగతా అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్సే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే యూత్ అంతా అతనిపైనే ఉన్నారు, అతనిపైన దృష్టి పెట్టారు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు భయ్య? నా ఫేవరెట్ అంటే భయ్య అందరు ఫేవరెట్ హీరోలే భయ్య. నాకు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరో ఒక్కళ్ళే ఉంటారు కదా, ఒక్కళ్ళు అంటూ ఉండదు. అంటే నాకు సినిమాని బట్టి ఆ సినిమా వరకే ఫేవరెట్ ఉంటారు. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి సినిమా వస్తే ఆ సినిమాలో ఆ హీరోనే ఫేవరెట్ నాకు. థ్యాంక్ యూ భయ్య, నైస్ టాకింగ్.